పిల్లలు చాలా మంది దగ్గర కొంతమంది అయితే చిన్నతనం అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివిన పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఉన్నారు. హేమంత్ సాయి వాడు ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాడు. హేమంత్ సాయి తర్వాత మణిచరణ్ 5th క్లాస్ నుంచి వచ్చాడు. 5th నుంచి వచ్చాడు మణిచరణ్. తర్వాత సాదిక్ 8th క్లాస్ నుంచి వచ్చాడు. తర్వాత కరంతలా కూడా 8th క్లాస్ నుంచి వచ్చాడు. ఆ తర్వాత మరి కొంతమంది పిల్లలు ఎవరు అంజన్ బాబు 6th క్లాస్ నుంచి వచ్చాడు. ఏమన్నా 8th క్లాస్ నుంచి వచ్చాడు. ఇట్లా పిల్లలు ఆ క్లాస్ నుంచి వచ్చి ఎందుకు మిమ్మల్ని బుక్ చేస్తున్నానంటే, ఈ స్కూల్లో మీరు ఈ చదివిన సంవత్సరాల్లో మంచి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ పడింది. మీకు మంచి ఫౌండేషన్ పడింది. చదవడానికి 8th క్లాస్ చదువుతున్నారు. చదవడానికి వచ్చినప్పుడు మీ దగ్గర ఏం చదువు లేదు. ఒక చిన్న ఎగ్జామ్ పెట్టినా కూడా రాయలేదు. మీరు స్కూల్ కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇలాంటి పరిస్థితుల్లో టీచర్స్ ఎంతో కష్టపడ్డారు. మీరు 10th క్లాస్ వరకు ఉన్నారంటే ఒకటి మీరు రెగ్యులర్గా స్కూల్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, రెండోది అంటే మా టీచర్స్ ఇక్కడ బాగా చెప్తారు, నన్ను పాస్ చేస్తారు అన్న నమ్మకం మీలో ఉంది. అందుకని మీరు ఉండగలిగినారు. అందుకని మీరు 10th క్లాస్ వరకు ఉండగలిగినారు. 10th క్లాస్ వరకు మీరు ఉండి చక్కగా చదువుకోగలుగుతున్నారంటే, ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే టీచర్స్ యొక్క కష్టార్జితం ఉంది. అది మీరు గుర్తెరగాలి. ఈ పేరుపాటు దేనికంటే, ఒకటి మీ టీచర్స్ని మీరు గౌరవించడానికి. ఇంతకాలం నా స్కూల్ లైఫ్ అయిపోతుంది, ఈ 10th క్లాస్తో నా స్కూల్ లైఫ్ అయిపోతుంది. నేను చేరిన ప్రతి క్లాస్ నుంచి ఈ చివరి క్లాస్ వరకు కూడా నా కోసం నా స్కూల్ యాజమాన్యం వాళ్ళు, నా స్కూల్ టీచర్స్ ఎంతో కష్టపడ్డారు నా కోసం. ఈరోజు ఇంత ప్రయోజకుని అయ్యాను అంటే నేను నా గొప్పతనం కాదు, నా తెలివితేటలు కాదు. ఎవరు తెలివితేటలు ఎవరు గొప్పతనం అంటే నా వెనకాల నా టీచర్స్ ఎంతో కష్టపడ్డారు నా జీవితాన్ని బాగు చేయడం కోసం అని కృతజ్ఞత కలిగి ఉన్నారు. ఆ కృతజ్ఞత ప్రతి స్టూడెంట్లో ఉండాలి. అదేవిధంగా మీ తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఉపాధ్యాయులకు కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది మీ తల్లిదండ్రులు కూడా దీంట్లో బేసిక్ పార్ట్ అన్నమాట. నేను రెడీ చేసి చిన్నప్పుడు షూ వేసి, టై పెట్టి, బెల్ట్ కట్టుకొని, డ్రెస్ వేసి, బ్యాగ్ తగిలిచ్చి నేను టయానికి తీసుకొచ్చి వదిలిపెట్టేవాడు. వాళ్ళు ఎంతో శ్రమించారు స్కూల్ ఫీజు కట్టే విషయంలో. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎంతో కష్టపడి స్కూల్ ఫీజు కూడా కట్టేవాళ్ళు. స్కూల్కి వచ్చిన తర్వాత మీ మీద టీచర్స్ ఎంతో కష్టపడేవాడు. బాగా చదువుతున్నారా లేదని ఎగ్జామ్స్ పెట్టడం. ఈరోజు 10th క్లాస్ నేను కాన్ఫిడెన్స్గా పాస్ అవ్వగలుగుతాను, కాన్ఫిడెన్స్గా నేను పాస్ అయ్యి మంచి మార్కులతో ఉత్తీర్ణ అవుతానని కారణం ఏంటంటే, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే కారణం ఏంటంటే వెనకాల టీచర్స్ యొక్క కృషి ఉంది. అందుకని ఈ పేరు పట్టిలో మీరు చేయాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే మీ టీచర్స్కి మీరు తప్పనిసరిగా థ్యాంక్స్ చెప్పాలి. నన్ను చాలా మంచిగా